అందరికీ నమస్తే. మళ్ళా విగ్రహాల లోలి స్టార్ట్ అయింది. తెలంగాణ తల్లి విగ్రహం కాదు. తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదు. సీక్రెట్గా పనులు చేస్తున్నారు. పెద్దంబర్పేటలో చేయించారు. అక్కడ మొత్తం ఇట్లా కట్టేసి చూపించేసారు. ఇట్లా మొత్తం చుట్టూ ఎవరు కనబడకుండా. ఇక్కడ సెక్రటరీ దగ్గర పనులు కూడా అంత కప్పేసి దొంగతనంగా చేస్తున్నారు. అదేదో తప్పగా డిసెంబర్ 9 నాడు తీయక తప్పదు, కానీ అలా చేస్తున్నారు. ఆ విగ్రహాలు పోతే ఇప్పుడు కొత్త విగ్రహాలు తెలంగాణలోకి కొత్త విగ్రహాలు రాబోతున్నాయి. అవి ఆంధ్ర వారి విగ్రహాలు. పెట్టకూడదా అంటే పెట్టాలి, పెట్టాలనా అంటే పెట్టకూడదు. మన తెలంగాణలో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఆత్మార్పణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఎవరో ఆంధ్ర విగ్రహాలు మనకెందుకు? ఇప్పుడు చూడండి, నేను చెప్తా. రోషయ్య విగ్రహం, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య అంటే వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యింది, మంచిదే. కానీ క్యాస్ట్ పాలిటిక్స్లో ఆయన వర్ధంతి అయింది. నిన్న 3వ వర్ధంతి అయింది. 4వ వర్ధంతి లోపు హైదరాబాద్లో రోషయ్య విగ్రహం పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చేసిండు. 4వ అంటే సంవత్సరం లోపు రోషయ్య విగ్రహం పెడతారు ఇక్కడ. తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా పెడతామని అది కూడా నిన్నే చెప్పిండ్రు. రవీంద్ర భారతిలో ఒక జరిగిన ప్రోగ్రాంలో జూపల్లి కృష్ణారావు చెప్పిండు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా పెడతాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి పాటలు పాడతాడు, ఆయనకు మనమంతా అభిమానులమే, అంతా ఓకే. కానీ ఉండదు కదా, తనకు మాలిన ధర్మం ఒకటి ఉండదు కదా. ఫస్ట్ మనం, తర్వాత అవతలోళ్ళు, తర్వాత అవతలోళ్ళు అంతా మనోళ్ళే. ఫస్ట్ మన దగ్గర లేరా? కొండా లక్ష్మణ్ బాబూజీ ఎక్కడుంది విగ్రహం? ఇప్పటిదాకా తెలంగాణ వచ్చిన తర్వాత విగ్రహం పెట్టుకోలేము మనం. తెలంగాణ ఆ విగ్రహం పెట్టాలి కదా. తర్వాత గూడ అంజన్న వాగ్గేయకారుడు, లేకపోతే ప్రజాకవి, ఒక మనకు తెలుసు కదా, మనలో రక్తాన్ని మరిగించిన పాటలు రాసిన గూడ అంజన్న. గద్దర్ పేరు అవార్డు పెట్టిండ్రు, గద్దర్ బిడ్డకి పదవి ఇచ్చారు. గద్దర్ విగ్రహాలు కూడా అఫీషియల్గా ఎక్కడ పెట్టలేదు. ఇంకా పివి నరసింహారావు ఫోటో కూడా లేకుండే, పివి నరసింహారావు విగ్రహం కూడా లేకుండే. లాస్ట్ గవర్నమెంట్ అక్కడ పెట్టింది పివి నరసింహారావు. ఎక్కడ పివి నరసింహారావు? ఎన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లు వచ్చిపోయినాయి, కానీ పివి విగ్రహం మాత్రం పెట్టుకోలేకపోయిన వాళ్ళు. లాస్ట్కు కేసీఆర్ వచ్చి పివి విగ్రహం పెట్టిండు. ఇక తెలంగాణలో ఇంకా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా యాదిరెడ్డి లాంటి వాళ్ళు, తెలంగాణ అమరవీరులు చాలామంది ఉన్నారు. అన్ని హైదరాబాద్లో పెట్టాలని కూడా లేదు, ఎక్కడైనా పెట్టవచ్చు విగ్రహాలు. వాళ్ళు నెగిటివ్ ప్లేస్లో కూడా విగ్రహాలు పెట్టవచ్చు. తెలంగాణ కాగడలు కదా వాళ్ళు. కానీ ఆ ఆలోచన లేదు ప్రభుత్వానికి. ఈ ఆలోచన ఉంది. ఇంకా ఎవరిని తీసుకొస్తారో ఇంకా చాలామంది పట్టుకురావచ్చు. ఇంకా ఇక్కడ దాకా ఆగిపోయిందని చెప్పడానికి లేదు. వీళ్ళ సంవత్సరం అయింది, ఏమైనా పని చేసిరా అంటే మేము సంవత్సరం అయింది, మేము వచ్చి ఏం పని చేస్తాం అని అంటారు కదా. కానీ ఇట్లాంటి నిర్ణయాలు మాత్రం ఫాస్ట్గా తీసుకుంటారు. ఇట్లాంటి నిర్ణయాలు సంవత్సరానికి కాదు, గంటల సేపు, నిమిషాల సేపుల్లో నిర్ణయాలు ప్రకటించేస్తారు. ఇట్లాంటి విగ్రహాలు మళ్ళీ ఇక్కడున్న ఆంధ్ర విగ్రహాలు ఏది కూడా తీయలేకపోయారు. ఇక్కడున్న ఆంధ్ర విగ్రహాలు ఏది పెకిలించబడలేదు. తెలంగాణ ఉద్యమం ముందు, తెలంగాణ ఉద్యమంలో కొన్ని విగ్రహాలు డ్యామేజ్ అయినాయేమో, కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విగ్రహాలు కూడా తీసేయాలి, ఒక్క విగ్రహం కూడా తీసేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇంకా కొత్త పెంచుతున్నది. లాస్ట్ గవర్నమెంట్ కొత్త పెంచలేదు, అదొకటి ఉంది. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్ పాదే తీయలేదు, కొత్తవి పెంచలేదు. కొత్త విగ్రహాలు తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయలేదు. వాళ్ళకి ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది, అక్కడ పెట్టుకుంటారు. ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఉండొచ్చు. కానీ రోషయ్య గారికి మనమందరం కూడా అభిమానమే. రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా సేవలు అందించిన మంచిదే. ఇక రేపు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి, రేపు ఆయన ఇంకో మాజీ మంత్రి, రేపు ఇంకోరో అది ఇది అని చెప్పేసి హైదరాబాద్ మొత్తం నింపేస్తారా? ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకు రాజధాని ఇప్పుడు. కాబట్టి మనం అక్కడికి సెట్ అయితే సరిపోతుంది. ఈ విగ్రహాలు ఆంధ్ర విగ్రహాలు మనోళ్ళ విగ్రహాలు పెడతారా? పోనీ కొండలక్ష్మణ బాబూజీ విగ్రహం పెట్టియండి, అక్కడ విజయవాడలో పెట్టియండి, అమరావతి కాడ పెట్టియండి, లేకపోతే గూడ అంజన్నది పెట్టియండి, గూడ అంజన్నది పెట్టియండి, బెటర్ కదా. మన యాదిరెడ్డి విగ్రహం పెట్టిస్తారా మీరు? యాదిరెడ్డి ఢిల్లీలో చనిపోయాడు, ఢిల్లీలో పెట్టిస్తారా? లేకపోతే మన శ్రీకాంతాచారి విగ్రహం పెట్టియండి ఆంధ్రాలో, చూద్దాం. మీరు చేసిన పాపాల వల్ల మా ఆవిడ చచ్చిపోయండి అని మనం ఆడ పెట్టలేము, కానీ వాళ్ళ విగ్రహాలు మాత్రం తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఎందుకు? అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మనకు అందరి అభిమానమే, అంతవరకే. కానీ ఫస్ట్ మనోళ్ళు, తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అక్కడ దాకా నన్ను చూడాలి కదా. ఆయన కూడా పెట్టండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మన విగ్రహాలు టచ్ చేయకుండా, ఆంధ్ర విగ్రహాలు పెకిలించకుండా, ఇంకా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు, మన తెలంగాణ విగ్రహం ఏమో, తెలంగాణ తల్లి విగ్రహంకేమో రూపు మారుస్తాం, రంగు మారుస్తాం, గెంటిలు పెడతాం, మొత్తం సీక్రెట్గా ఏదో దొంగతనంగా చేస్తాం పనులనే కాడ ప్రభుత్వం ఉంది. ఇట్లాంటివి మాత్రం ఓపెన్గా ప్రకటించేస్తున్నారు, మేము పెట్టేస్తాం, ఈడ పెడతాం, ఆడ పెడతాం అని. ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.